హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం శనగపిండితో సన్న కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 గ్లాసుల శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకుందాం. 3 గ్లాసులు 4 గ్లాసులు అయినాయి. ఇదంతా చక్కగా జల్లించుకొని ఇక్కడ శనగపప్పు తీసుకొని మరగపట్టించాను. మరగపట్టించినా సరే ప్యాకెట్లదైనా సరే బాగానే వస్తాయి. 4 గ్లాసుల శనగపిండికి 2 గ్లాసుల బియ్యపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను, 1 గ్లాసు మిల్లెట్స్ పిండి తీసుకున్నాను. ఇవన్నీ మిల్లెట్స్ కలిపి నేను మరగపట్టించాను. ఈ 2 కలిపితే హెల్దీగా ఉంటుందని చేస్తున్నాను. ఇది కూడా చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల వాము వేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని వేసుకుందాం. ఈ పొడి ఎందుకంటే మన కారపూస రంధ్రాలు చిన్నగా ఉంటాయి కదా, దీంట్లోంచి రాదు కాబట్టి మనం పొడి చేసుకుందాం. దీంట్లోకి మనం కొద్దిగా పిండి కూడా వేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అప్పుడు మెత్తగా వస్తుంది. మనం దీంట్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న వాముని దీంట్లో వేసుకుందాం. దీంట్లోకి 4 స్పూన్ల కారం వేసుకుందాం. 3 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ చూసి మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇలా అంతా చక్కగా ఒకసారి కలుపుకుందాం. 4 గ్లాసుల శనగపిండికి 2 గ్లాసుల బియ్యపిండి తీసుకోవాలి. నేను 1 గ్లాసు బియ్యపిండి, 1 గ్లాసు మిల్లెట్స్ పిండి తీసుకున్నాను. మిల్లెట్స్ పిండి ఇష్టం లేని వారు 2 గ్లాసులు బియ్యపిండి తీసుకోవచ్చు. అంత బాగా చక్కగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. మనం జంతికల పొట్టును తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకుందాం. ఆయిల్ వేడయ్యాక దీంట్లో వేసుకుందాం. మన సన్న కారపూస రెడీ. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా ఉందో చూసారా, చాలా సూపర్గా ఉంటుంది. ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయింది. ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. కారం ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోండి. ఇలా పిల్లలకు చేసి పెట్టారంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చక్కగా తింటారు. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.